for the updates. పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లి ఐకేపీ సెంటర్ వద్ద రైతులు రాస్తారోకో నిర్వహించారు. సన్నవడ్లు కొనడం లేదని ఆందోళన చేపట్టారు. పెద్దపల్లి వైపు వెడుతున్న కాంగ్రెస్ నేతలతో వాగ్వాదానికి దిగారు. తెలంగాణ ప్రభుత్వ తీరుపై రైతులు అసహనం వ్యక్తం చేశారు. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. విజయ్ భాస్కర్, చెప్పండి. అంటే అకాల వర్షాలతో ఇప్పటికే రైతులు పెద్ద ఎత్తున నష్టపోతున్న పరిస్థితి. ఇప్పటికే ప్రభుత్వానికి కూడా చాలాసార్లు వాళ్ళు విన్నవించుకున్నారు. తడిసిన బియ్యం ధాన్యాన్ని కొనుగోలు చేయాలి, మిల్లర్లకు తీసుకువెళ్తే అక్కడ కూడా తాలు ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళు కూడా సరిగ్గా రెస్పాండ్ అవ్వడం లేదు. సో ఈ నేపథ్యంలో ఇవాళ అక్కడికి వెళ్తున్న వాళ్ళని కూడా రైతులు అడ్డుకొని ప్రశ్నిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో డీటెయిల్స్ ఏంటి? ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతులందరూ కూడా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. వాతావరణంలో వచ్చినటువంటి పెను మార్పులు రైతులకు కన్నీరే మిగులుస్తున్నటువంటి నేపథ్యం. ఆరుగాలం పండించినటువంటి పంటను పండించడం ఒక ఎత్తు అయితే ఆ పంటను కొనుగోలు చేయాలంటూ వేడుకుంటున్నటువంటి పరిస్థితులు అయితే నెలకొన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పెద్దపల్లి జిల్లా నిమ్మపల్లి వద్ద సేమ్ అదే ఇలాంటి పరిస్థితి కలిసింది. నిమ్మనపల్లి వద్ద రైతులు ఐకేపీ సెంటర్ వద్ద ధర్నా చేస్తా ఉన్నారు. దాదాపుగా ఓవరాల్ గా చూసినట్లయితే ఇక్కడ దొడ్డు వడ్లకి ఇచ్చినటువంటి ప్రియారిటీ సన్న వడ్లకి ఇవ్వడం లేదు ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సన్న వడ్లు పండిస్తే క్వింటాల్ కు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పేసి గతంలో ప్రకటించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత పంట విషయంలో కూడా వేసింది. దాంతో పెద్ద ఎత్తున రైతులు సన్నపు వడ్లను పండించారు. సన్నపు వడ్లు కొనుగోలు చేయాలంటూ కూడా ఐకేపీ సెంటర్ వద్ద ధర్నాకి దిగినటువంటి సందర్భంలో అక్కడికి వెళ్తున్నటువంటి కాంగ్రెస్ నాయకుడు వారిని దుర్భాషలాడినటువంటి నేపథ్యం ఒక్కసారిగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఆరుగాలం పండించినటువంటి పంటను గత ప్రభుత్వం కొనుగోలు చేసింది, ఇప్పుడు కూడా కొనుగోలు చేస్తున్నప్పటికీ ఇక్కడ మీనమేషాలు లెక్క పెడుతున్నారు ఏంటి అంటూ కూడా ఒక్కసారిగా అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకుడు నోటి దూల ప్రదర్శించడంతోనే దారులకు పగలబడిగా తెలిసింది. అయితే అక్కడే ఉన్నటువంటి పోలీసులు అయితే వివాదాన్ని సద్దుమరిగించేటువంటి ప్రయత్నం చేశారు. మొత్తానికి ఆ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఒక్క పెద్దపల్లి జిల్లానే కాకుండా గత 2 రోజుల క్రితం చూసినట్లయితే రాజన్న సిరిసిల్ల జిల్లాల వద్ద కూడా పెద్ద ఎత్తున రైతులు రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లితో పాటు కరీంనగర్ జిల్లాలకు సంబంధించినటువంటి సన్న వడ్లు ఎక్కడైతే ఉన్నాయో రైతులు ఒక్కొక్కరు దాదాపు 30 నుంచి 35 రోజులు 40 రోజుల సమయం కూడా దొడ్డు వడ్లను కొనుగోలు చేస్తున్నారు తప్ప సన్న వడ్లు ఎందుకు కొనుగోలు చేయడం లేదు. వెంటనే సన్న వడ్లు కొనుగోలు చేయాలి. ఎందుకంటే జూన్ 10 నుంచి నైరుతి ఋతుపవనాలు వస్తాయని చెప్పేసి భావించినప్పటికీ ఇప్పుడు రోజువారీగా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఈ ఋతుపవనాల ప్రభావం రాకముందుకే ఈ వర్షాల దాటికి వరి ధాన్యాన్ని ఎలా ఆరబోయాలి, ఎలా పెట్టాలి, ఎలా పంపించాలి. ఎందుకంటే ఓవైపు రైతులకు వెళ్తున్నటువంటి ధాన్యాన్ని 5 నుంచి 6 కిలోల పేరున కరువు తీయడం, తాళ్లు ఉంటాయని చెప్పడం, దీంతో పాటు ధాన్యం అంతా తడిసిపోవడంతో రైతులు తీవ్రంగా ఆవేదనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆరుగాలం పండించినటువంటి పంట ఒక ఎత్తు అయితే వాటిని అమ్మడం ఇటు ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదు, అమ్మడమే భారంగా మారిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. నిమ్మనపల్లి వద్ద జరిగినటువంటి ఘటనతో ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మరోవైపు కింది స్థాయి నాయకులు రైతుల పట్ల ఇలా మాట్లాడడం కూడా సమంజసం కాదు. ఎందుకంటే రైతులను గౌరవించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ గౌరవం పక్కన పెడితే దుర్భాషలాడడం ఏంటంటూ కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వెలువడుతున్నటువంటి పరిస్థితుల్లో స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు స్పందించడంతో మొత్తానికైతే వ్యవహారం సద్దుమణిగిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయ్ భాస్కర్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.